మీ తాన ఇంతో అంతో పైసలుంటే బ్యాంకులో దాసుకోండ్రి, లేదంటే భూమి జాగలు కొనుక్కోండ్రి, పోరల మీద పోస్ట్ ఆఫీసులో కట్టుకోండ్రి. రేపటి నాడు వాళ్ళ చదువులకో పెండ్లిలకో అవసరం వస్తాయి. ఏ మావోడేనాయే ఇయ్యకపోతాడా? 5 రూపాయల మిత్తిస్తానబట్టే ఎందుకు పోనీయాలే? పోయిన తాప గట్టలేదా? ఇప్పుడు ఎడికిపోతాడు అని ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇస్తారా అంటే మన పైసలు వెనకకొచ్చుడు కాదు, అటెనక ఏమయ్యేది తెలియదు. అందరు అట్లనే వేస్తారని కాదు, శాన మటుకు గట్లనే నడుస్తుంది. మిత్తికి పైసలు తీసుకోవాలే, అడిగితే మర్డర్ చేయాలి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లా అప్పిచ్చినోళ్ళని లేపేస్తానికి ప్లాన్ వేసిండ్రు ఇద్దరు ఆల్మొగళ్ళు. 8 మంది కాడ పైసలు తీసుకుంటే ఆల్రెడీ 2 మహిళలను చంపిండ్రు కూడా. పైసలు ఇస్తాం రమ్మని ఓ ఫామ్ హౌస్ కు పిలిచి గొంతు విసికి ఆన్నే బొంద పెట్టిండ్రట. గా ఫామ్ హౌస్ లో పనోళ్ళట భార్యాభర్తలు. పోలీసులు కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తే అస్సలు కథ బయట పడే వరకు అరెస్ట్ చేసిండ్రు. మమ్మల్ని కూడా లేపేస్తారు, మాకు రక్షణ కావాలని కడమ 6 స్టేషన్ కు వచ్చిండ్రు. నేను మా సైడ్ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అడిగిన 1,00,000 రూపాయలు, మీకు నేను 70,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడింది. మీరు ఫామ్ హౌస్ కు రాండి అని చెప్పేసి అనంటే సరే అని చెప్పేసి అన్నా గానీ నేను వెళ్ళలేను. షాపింగ్ కోదాము, మంచి మంచి చీరలు ఉన్నాయా చూపిస్తా, దాని ఎన్నో దొరకపోతా అంట అని చెప్పింది. పోలేను, భయపడిన మా ఆయన ఇంట్లో తిడతాడు. అంతగానం పైసలు వెళ్ళకుంటే 4 రోజులు ఎనుకో ముందో ఇస్తా అని చెప్పాలి గాని సంపుడేంది? అచ్చా, వీళ్ళని లేపేస్తే ఇక అడిగేటోళ్ళు ఉండరు, మా అప్పు మాఫీ అయినట్టే అనుకున్నట్టున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? అరెస్ట్ అయి జైలుకు పోయినరు. చూస్తున్నారు కదా, మిత్తిల ఆశకు ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే మీ పైసలు పోవుడే కాదు, పానాల మీదకొచ్చే డేంజర్ కావచ్చు. చూసుకోండి మరి.